ప్రయాసపడి మనం ఈ పాప భారాన్ని మోసుకుంటున్నాం. పాపం, ఎన్ని పాపాలండి మన జీవితంలో, ఎన్ని పాపాలు! ఒకటా రెండని ఎన్ని పాపాలండి. బ్రతుకు తెల్లవారి లేస్తే రాత్రి పడుకున్నంత వరకు పాపం పాపం పాపం, అంతే, మరొకటి లేదు. ఏమంటే పాపం చేసేవాడికి నేను పాపం చేస్తున్నాను, నేను పెద్ద భయంకరమైన పరిస్థితిలో ఉన్నానని అనుకోడాడు, నేను ఎంజాయ్ చేస్తున్నానని అనుకుంటాడు. ఒక వ్యభిచారాన్ని మీరు తీసుకోండి, నేను వ్యభిచారం చేస్తున్నాను అనుకోడు, నేను యవ్వనాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటాడు, నా యవ్వనాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటాడు. కానీ వాడు యవ్వనాన్ని అనుభవించాడో ఇంకేం చేశాడో ఎప్పుడు అర్థమవుద్దండి? ఆ వ్యభిచారం అనే పాపం వలన వాడు ఒక భయంకరమైన స్థితికి వెళ్ళిపోతే, రేపొద్దున ఒకవేళ ఆరోగ్యం పాడైపోతే అప్పుడు అనుకుంటాడు, ఒరే నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను సిగరెట్ ఊదుతుంటే రింగులు తిరుగుతుంది పొగ అనుకున్నాను, కానీ ఇప్పుడు నా బతుకే గింగిరాలు తిరుగుద్దని నేను అనుకోలేదు.